భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పర్యటించారు. బాయుబాట కార్యక్రమంలో భాగంగా ఆమె సింగరేణి కార్మికుల కష్టాలను విన్నారు. అనంతరం ఆమె మాట్లాడారు. ఇప్పుడు ఆమె మాటల్లో విందాం. మా కార్మికులను బాగా చూసుకుంటారు కాబట్టి ఆఫీసర్ల కోసం పిఆర్పి కూడా తొందరగా రిలీజ్ చేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నా. అట్లనే వాళ్ళకు పే రివిజన్ కూడా కావాలి, ప్రమోషన్లు కూడా కావాలని అడుగుతున్నారు. ఆ విషయంలో కూడా ఆఫీసర్లకు మేము నైతిక మద్దతు ఇస్తాం. కానీ ఓన్లీ వన్ కండిషన్, సింగరేణి అంటే వన్ ఫ్యామిలీ వన్ విజన్ ఉండాలి. ఆఫీసర్లకు ఎట్లయితే పర్క్స్ మీద అలవెన్స్ లేదో మా కార్మికులకు కూడా పర్క్స్ మీద ఐటీ రావద్దు. ఆఫీసర్లకు ఎట్లయితే చాయిస్ ఉంటుందో, భద్రత ఉంటుందో, మంచి క్వార్టర్స్ ఉంటాయో మా సింగరేణి కార్మికులకు కూడా ఉండాలి. ఇవాళ మనం ఓన్లీ 38,000 మంది కార్మికులం ఉన్నాం. 1,00,000 క్వార్టర్లు ఉన్నాయి. ఒక పక్కనున్న పేపర్ మిల్లుల క్వార్టర్లు చూడరు ఎంత బాగుంటాయి, హెవీ వాటర్ ప్లాంట్ వాళ్ళ క్వార్టర్స్ ఎంత బాగుంటాయి. మన సింగరేణి క్వార్టర్స్ చూస్తేనేమో దారుణమైన పరిస్థితి. అది సింగిల్గా బ్యాచిలర్కి ఉండే క్వార్టర్ ఇస్తారు మనకు. మళ్ళీ ఒక 4 నుంచి 5 లక్షల రూపాయలు మనమే ఖర్చు పెట్టుకోవాలి, మనమే టైల్ వేసుకోవాలి, మనమే షెడ్లు వేసుకోవాలి, మనమే ఏసీలు పెట్టుకోవాలి. దానికి మళ్ళీ 100 రిస్ట్రిక్షన్లు పెట్టేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి నేను అధికారులనే కోరుతా ఉన్నా, క్వార్టర్స్ అబండెంట్గా అవైలబుల్ ఉన్నాయి. 2 క్వార్టర్లు కలిపి ఒక క్వార్టర్ చేయండి, మా వాళ్ళకు మంచిగా ఉండే అవకాశం ఇవ్వండి. ఎందుకంటే మేము ఖచ్చితంగా అధికారంలోకి వస్తాం. రక్షణ సేన వచ్చినాక నాకు ఒక కళ ఉన్నది. అదేంటంటే సింగరేణికి సపరేట్గా హౌసింగ్ బోర్డు పెట్టాలి. మీరు కార్మికులు 30 సంవత్సరాలు మీరు ఇక్కడ పనిచేస్తారు. పనిచేసిన తర్వాత రిటైర్ అయ్యేటప్పుడు మళ్ళీ మీకు ఇల్లు ఉండదు. నా ప్రపోజల్ ఏంటంటే సింగరేణికి ఒక హౌసింగ్ బోర్డు పెట్టుకొని కార్మికులు రిటైర్ అయిన తర్వాత జిల్లా హెడ్ క్వార్టర్స్లో మీకు ప్లాట్స్ ఇవ్వాలి. దానికోసమని ఆలోచన చేస్తూ ఉన్నాము. ఖచ్చితంగా మా సంకల్పం గొప్పది. ధర్మం పక్షాన, కార్మికుల పక్షాన ఆలోచన చేస్తూ ఉన్నాం. కాబట్టి సింగరేణి హౌసింగ్ బోర్డు పెట్టే విధంగా ఇప్పుడున్న ప్రభుత్వానికి ఒత్తిడి తీసుకొస్తాం. అధికారంలోకి వచ్చిన తర్వాత డైరెక్ట్గా మనమే హౌసింగ్ బోర్డు పెట్టుకుంటాం. మరి అధికారంలో వచ్చేంత వరకు ఫైట్ కూడా చేస్తూ ఉంటాం. మీరు చూసింది, ఇప్పుడు అక్కడ అడ్డుకుంటే కూడా పోలీసు వాళ్ళు భయపడలేదు, ఆగలేదు, మేము ఆగిపోలేదు. కార్మికులు కలవాలనే ఉద్దేశంతో వచ్చినాం కాబట్టి మీకోసం పనిచేస్తామనే విషయాన్ని మళ్ళొకసారి మీ అందరికి కూడా తెలియజేస్తూ, 2 విషయాల్లో అసలే కాంప్రమైజ్ కాము. కార్మికుల భద్రత విషయంలో కాంప్రమైజ్ కాము, కార్మికులకు రావాల్సిన వసతుల విషయంలో కాంప్రమైజ్ కాము. 20,000 మంది యంగ్స్టర్స్ ఉన్నారు. వాళ్ళందరికీ చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. ఇలా కార్మికుల పిల్లలు ఎక్కడ చదువుకోవాలి? సింగరేణి స్కూల్స్లో సిబిఎస్ఈ ఎడ్యుకేషన్ ఇవ్వండి, అప్గ్రేడ్ చేయండి అని 3 ఏళ్ల నుంచి అడుగుతూ ఉన్నాం. యాజమాన్యం పట్టించుకుంటలేదు. అన్ని ఏరియాస్లో ఉన్నటువంటి సింగరేణి స్కూల్స్లో కూడా సిబిఎస్ఈ సిలబస్ పెట్టి అప్గ్రేడ్ చేయండి, హాస్పిటల్స్ని మంచిగా అయ్యేటట్టు చూడండి అని కూడా నేను కోరుతూ, ఇట్లా మీకు తెలుసు చాలా ఉన్నాయి, చెప్పుకుంటే రామాయణం అంతా, మాట్లాడుకుంటే మహాభారతం అంతా అన్నట్టుంటుంది మన కార్మికుల సమస్యలు. కానీ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ఇష్యూస్లో డీటెయిల్డ్గా స్టడీ చేస్తాం, మీకోసం పోరాటం చేస్తాం అనేటటువంటి మాట మీకు ఇస్తా ఉన్నా. మీ సోదరిగా మళ్ళొకసారి తెలియజేస్తా ఉన్నా. మా జనార్దన్ అన్నది ఆ పక్క కాబట్టి చెప్తాడు. మందమర్రి, బెల్లంపల్లి వాళ్ళంతా ఇక్కడ ఉన్నారు. వాళ్ళని తొందరగా వెనక్కి పంపించే ఏర్పాట్లు చేయాల్సిందే అని చెప్తున్నారు. తప్పకుండా ఆ ప్రయత్నం కూడా చేయడం జరుగుతుంది. అన్నిటికన్నా ఎక్కువ ఈ నెల 20వ తారీఖు ప్రభుత్వానికి మళ్ళొకసారి హెచ్చరిక చేస్తున్నాం. 20వ తారీఖు లోపల స్పెసిఫిక్ ప్రకటన ఇవ్వండి. మీరు డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్స్ కోసం మెడికల్ బోర్డు నెలకు 2 సార్లు పెట్టరా? ఆ స్పెసిఫిక్ ప్రకటన ఇవ్వండి. ఇవ్వకపోతే మాత్రం 20వ తారీఖు నుండి రామగుండం ఏరియాలో దీక్ష కూర్చుంటాం. అది ఎన్ని రోజులన్నా కానీ ఆ హక్కు సాధించేంత వరకు కూడా అన్నం తినం, నీళ్లు ముట్టం అనే విషయాన్ని తెలియజేస్తూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటున్నా. ఇంత వానలో కూడా ఓపికగా నిలబడి వింటున్నటువంటి మా కార్మిక సోదరులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. థ్యాంక్ యూ అన్న. జై తెలంగాణ, జై సింగరేణి, జై సింగరేణి. మళ్ళీ దాదా మళ్ళీ బయట కుదరదు నాన్న, వచ్చేయండి ప్లీజ్. జై సింగరేణి. ఇవాళ మనుగూరు ఓపెన్ కాస్ట్ మైన్ లో కార్మికులకు కలవడానికి వచ్చేటటువంటి సందర్భంలో ప్రభుత్వం అడుగడుగున అడ్డంకులు సృష్టిస్తూ పోలీస్ వాళ్ళకు అసలు సింగరేణిలోకి వచ్చేటటువంటి అధికారం లేదు. అయినప్పటికీ పోలీస్ భద్రత పెట్టి హెచ్ఎంఎస్ ఈజ్ ఎ రిజిస్టర్డ్ ట్రేడ్ యూనియన్ అక్రాస్ ఇండియా అయినా కూడా మమ్మల్ని అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేసినారు. కానీ మా కార్మికుల బలంతో మేము లోపలికి వచ్చి మా వాళ్ళందరితో మాట్లాడినాం. ఇవాళ సింగరేణికి రావాల్సినటువంటి 50,000 బకాయిలు ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి. సింగరేణిలో 3,000 పైచిలకు ఖాళీలు ఉన్నాయి, వాటికి సంబంధించి ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వాలి. అన్నిటికన్నా ఎక్కువ
డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉందో దాన్ని త్వరితగతిన ప్రభుత్వం మెడికల్ బోర్డు ఒక కరెక్ట్ షెడ్యూల్ అనౌన్స్ చేయాలి. నెలకు 2 సార్లు పెట్టి మీరు మొత్తం పెండింగ్ ఉన్నటువంటి అన్ని కూడా క్లియర్ చేసేంత వరకు మేము నోటిఫికేషన్ ఇచ్చేంత వరకు కూడా మేము ఊరుకునే ప్రసక్తే లేదు. అదేవిధంగా అలియాస్ నేమ్స్ కూడా మీరు అఫిడవిట్ తీసుకొని క్లియర్ చేయాలి. ఈ 2 అంశాలతోని మేము ఈ నెల 20వ తారీఖు నాడు నిరవధిక నిరాహార దీక్ష చేపట్టబోతా ఉన్నాం. అంతలోపు ప్రభుత్వం విస్పష్టమైన ప్రకటన ఇస్తే సరే, లేకపోతే మాత్రం దీక్ష విరమించేది లేదు. గాంధేయ మార్గంలో పోరాటం చేస్తాం. డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ అనేది సింగరేణి కార్మికుడు హక్కు, దాన్ని కాపాడుకుంటాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై సింగరేణి.